స్కూల్ లైఫ్ ఇంకా ఎన్ని సంవత్సరాలు స్కూల్లో చదవాలి, ఇంకా ఎన్ని యూనిట్ టెస్టులు రాయాలి, ఎన్ని గ్రాండ్ టెస్టులు రాయాలి, వీటిలో మార్క్స్ తగ్గితే రేపు స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ కొట్టుద్దేమో అన్న భయంతో తొందరగా పెద్దోడిని అయిపోయి కాలేజ్ లో జాయిన్ అయిపోతే మనల్ని కొట్టే వాళ్లే ఉండరు, తిట్టే వాళ్లే ఉండరు అనే మైండ్ సెట్ నుంచి పెద్దోళ్ళం అయిన తర్వాత ఇంటర్ డిగ్రీలు అయిపోయి పెళ్లిళ్ళు అయిపోయి ఉద్యోగ జీతం సరిపడా సరిపోక ఆ ప్రెజర్ ని తట్టుకోలేక స్కూల్ లైఫ్ ని అలా గుర్తు తెచ్చుకుంటే ఈ కష్టం మీద ఆ స్కూల్ లైఫే హ్యాపీ లైఫ్ అనిపిస్తుంది కదా. పొద్దున్నే లేచి స్కూల్ కి వెళ్ళి ఫస్ట్ పీరియడ్ మ్యాథ్స్ అయితే ఎప్పుడెప్పుడు ఈ క్లాస్ అయిపోతుందా అని అనుకుంటూ తర్వాత పీరియడ్ ల నుంచి మనల్ని కొట్టే వాళ్లే లేరంటూ సంతోషంతో లాస్ట్ పీరియడ్ వచ్చే పీఈటీ క్లాస్ కోసం రోజు మొత్తం ఆలోచిస్తూ రేపు సెకండ్ సాటర్డే ఎల్లుండి సండే ఇంకా 2 రోజులు మనల్ని ఆపేవాడే లేనట్టుగా గోళీలాట, బొంగరాలాట, క్రికెట్, వాలీబాల్స్ ఆడుకుంటూ హాలిడేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏడ్చుకుంటూ స్కూల్ కి వెళ్తూ స్కూల్ డేస్ లో పండుగ వస్తుందంటే సంతోషం వచ్చేది కాదు, పండక్కి సెలవు వస్తుందంటే ఆ సంతోషమే వేరు. చెప్పుకుంటూ పోతే స్కూల్ లైఫే వేరు. స్కూల్ లైఫ్ అంటేనే స్కూల్ లైఫ్, మళ్ళీ తిరిగి రాని జీవితం. అందుకే మనం జీవించే ఈ కొద్ది రోజుల్లో ఎటువంటి టెన్షన్స్ ఆలోచనలు లేకుండా ఆరోగ్యంగా వచ్చిన జీతంలో సంతోషాన్ని చూసుకుంటూ భూమి మీద ఉన్నంత కాలం సంతోషంగా గడిపేద్దాము. మీరు చిన్నప్పుడు అనుకున్న గోల్ ని ఎంతమంది రీచ్ అయ్యారు, మీరు ఇష్టపడే జాబ్ కోసం ఇంకా ఎంతమంది గట్టిగా ప్రయత్నిస్తున్నారో కామెంట్ చేసేయండి. ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసేయండి.